ఓకే ఒక్కని చెప్తున్నా ఒక్కని చెప్పు చూడ అట్లా పెట్టుకోనా చేతి అవసరం పూర్తిగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ సోలార్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ఒకసారి మనము ఆ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అది మనం జీవితాంతము పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కరెంటు ఖర్చులు ఆదా చేయొచ్చునని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీనిని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఈ యొక్క సోలార్ను విస్తరించాలనే ప్రయత్నంలో భాగంగా అందరికీ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. మన ఇంటికి మనము సోలార్ పెట్టుకోవాలంటే కొంత సబ్సిడీ ఇస్తున్నారు, కొంత మనం కూడా పెట్టుకోవాలా. దానికి కొంతకాలానికి మనం పెట్టుకునే డబ్బు తీరిపోతుంది. మన సోలార్ ద్వారా ఉచితంగానే మనము విద్యుత్ ఇంటికి పొందవచ్చు. మనం పెట్టుకునే చిన్న చిన్న ఏదన్నా ఉంటే సోలార్ ద్వారానే నడిచే పరిస్థితి ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో సోలార్ మీద మనం ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సోలార్ వల్ల మనం అందరం బాగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి, దాంట్లో సబ్సిడీ పోతూ ఉంది. కొంత మనం మన చేతి నుంచి పెట్టుకుంటే దానివల్లనే వాళ్ళు మన ప్రతి ఇంటికి ఈ సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత సోలార్కి ఇచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన ఇక్కడికంతా అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు తగిన ఆధారాలు మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. అందరూ సోలార్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సోలార్ అనేది భవిష్యత్తులో రాబోయే తరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ సోలార్ను మనం చేసుకొని విద్యుత్ ఆదాయం చేసుకుంటూ విద్యుత్తును ఆదాయం చేసుకుంటూ సోలార్ ద్వారా మనం కరెంటు వినియోగించుకొని మిగిలిన సోలార్ను కూడా మనం పవర్ గ్రిడ్ ద్వారా రిటర్న్ వచ్చి దాంట్లో వచ్చే డబ్బులు కూడా మన అకౌంట్లోకి వచ్చేసి ప్రజలందరికీ కూడా ఇది మంచి సౌకర్యము. తర్వాత దీంట్లో 10 ఏళ్ళ వరకు మనం ఎటువంటి మనం ఈఎంఐ రూపాయి కూడా ఖర్చు లేకుండా బ్యాంకు ద్వారా మనం ఈఎంఐ తీసుకొని లోన్స్ దాని ద్వారా 10 ఏళ్ళ లోపల మనం కరెంటు బిల్లు కట్టే దాంట్లో 50% కంటే తక్కువ అమౌంట్తో మనం ఈ ఈఎంఐది కట్టుకొని రాబోయే 20 సంవత్సరాలు జరగబోయే 20 సంవత్సరాలు మనం ఉచితంగా ఈ సోలార్ ద్వారా విద్యుత్తును మనం వినియోగించుకుంటూ మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కరెంటును వినియోగించుకొని మనం అందరం దీనికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పి ఆశిస్తూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు. పిఎం సూర్య గారి పథకం కింద మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని దానివల్ల మంత్లీ అంటే ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లులు మనం నుంచి తప్పించుకోవడమే కాకుండా మిగిలిన కరెంటు మీద ఆదాయం పొందుతూ మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము ప్రతి నియోజకవర్గంలో మా సంస్థ కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన పిఎం సూర్య గారి పథకం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిన వాటికి కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే మేము 3 కిలోవాట్స్ ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ 3 కిలోవాట్స్లో చాలా అత్యున్నతమైన నాణ్యత గల సోలార్ ప్యానెల్స్, హై ఎఫిషియన్సీ, టాప్కాన్ బైఫేషియల్, లేటెస్ట్ టెక్నాలజీ విత్ 30 years వారంటీ, అలాగే
పాలీక్యాబ్ బ్రాండు 10 years వారంటీ, అలాగే పాలీక్యాబ్ వైరు, హాట్ గ్యాలరీ స్ట్రక్చర్, ఇలాంటివన్నీ హై క్వాలిటీ మెటీరియల్ ఏర్పాటు చేసేసి ఈ 3 kW సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మనకి దాదాపు 450 యూనిట్లు జనరేట్ అవుతుంది పర్ మంత్. ఈ 450 యూనిట్ వల్ల మనకి సుమారు 4,000 రూపాయలు పవర్ బిల్ ఆదా అవుతుంది పర్ మంత్. దీని ఖర్చు ఎంత అవుతుందంటే ఈ ప్లాంట్ ఖర్చు 2,23,000 అవుతుంది. ఈ 2,23,000లో 78,000 ప్రభుత్వ సబ్సిడీ ఉంది. 1,22,000 రూపాయలు అన్ని బ్యాంక్స్ స్పెషల్ దీని కింద 6% వడ్డీకి ఇస్తారు. మిగిలిన 23,000 కన్జ్యూమర్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందాలని, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన సీఎం గారి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష ఏదో ఉందో దానికి అనుగుణంగా మేము కూడా మా కంపెనీ ఆ పై తెలిపిన 23,000 రూపాయల కన్జ్యూమర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేశాం. సో ఇక్కడ కన్జ్యూమరు ₹1 కూడా పెట్టుబడి ఖర్చు లేకుండా కేవలం సబ్సిడీ బ్యాంకు వడ్డీతోటి రుణం తీసుకొని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల 4,000 రూపాయల వరకు కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆదా చేయొచ్చు. దీంట్లో మీరందరూ గమనించాల్సిన ఒక్క విషయం ఏంటంటే ₹1 పెట్టుబడి లేకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఆయన సబ్సిడీ 78,000 పోను 1,22,000 రూపాయలు, లోనికి 6% వడ్డీ లెక్కన 1,350 రూపాయలు వస్తుంది. అంటే 4,000 రూపాయల ఖర్చు బదులు 1,350 రూపాయలు ఈఎంఐ కడితే సరిపోతుంది 10 సంవత్సరాలు. అలాగా మీ లీడర్స్ అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి కుటుంబము దీన్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.